ఇవ్వకుండా ఏపీకి ద్రోహం చేశారు. జగన్ రివర్స్ టెండర్ని అడ్డుకోకుండా పోలవరం వినాశనానికి కారకులయ్యారు. మోడీకి 10 ప్రశ్నలతో ఛార్జ్షీట్, రేడియో పంపిణీ షర్మిల అంటూ ఆవిడ రోజు పబ్లిసిటీకి కావాల్సినటువంటి రూట్లో ఒకటి చేస్తూ ఉంటుంది. దాన్ని వీళ్ళు హైలైట్ చేస్తూ ఉంటారు. అది జగన్ మీద ద్వేషంతో, కోపంతో. బట్ అది ఆవిడ చేస్తున్నది బీజేపీ కూటమి మీద ఎగనిస్ట్ అన్నటువంటి విషయం మర్చిపోతున్నారు. లేకపోతే బళా మోడీ అంటూ బెజవాడ గడ్డపై అపూర్వ రోడ్ షో, 1.8 కిలోమీటర్ల గంట సాగిన ర్యాలీ, వాహనంపై ఆయనతో పాటు బాబు పవను, ఎంజీ రోడ్డుకి ఇరుపక్కల జనసమూహం, ప్రధానికి సాదరంగా స్వాగతం, భారీగా తరలి వచ్చిన రాజధాని అమరావతి రైతులు, బలిదానాలపై ప్లకార్డుల ప్రదర్శన అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే మీ ఓటు దెబ్బకు ఫ్యాన్ రెక్కలు ఊడిపోవాలి. రామకుప్పంలో నిర్వహించిన రోడ్ షోలో నారా భువనేశ్వర్, వైసీపీ అరాచకాలు మితిమీరాయి, రాష్ట్రంలో ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణకరమైంది. చివరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో మీ భూములకు సైతం జగన్ ఎసరబెడుతున్నారు. మీరు చంద్రబాబుకు వేసే ఓటుతో ఫ్యాన్ రెక్కలు ఊడిపోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం, రామకుప్పం మండలాలు బుధవారం ప్రచారంలో పాల్గొని రోడ్ షోలు నిర్వహించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మన గెలుపును ఎవరూ ఆపలేరు అంటూ జనంలో అవధుల్లేని ఉత్సాహం, ప్రభుత్వాన్ని మార్చాలని వారిలో బలమైన కోరిక. ప్రధాని రోడ్ షో ముగిశాక చంద్రబాబు పవన్తో భేటీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఓవరాల్గా దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.